వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమా మండవ. ఈరోజు అనాలిసిస్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే, ఈరోజు అనాలిసిస్కి మనం ఒక టైటిల్ పెట్టాం, కొడాలి నాని తన వారసుని గుడివాడ నుంచి ఎంట్రీ ఇప్పించబోతున్నారా అనేసి ఒక టైటిల్ పెట్టున్నాం. చాలామందికి అనుమానం వస్తుంది, కొడాలి నానికి వారసులు లేరు, ఆయనకి కూతుర్లే ఉన్నారు. సో ఆయన కూతుర్లు కూడా చిన్న వయసులోనే ఉన్నారు, ఈరోజు రాజకీయాల్లోకి వచ్చేంత అప్లిఫ్ట్లో లేరు వాళ్ళు. అలాంటి సందర్భంలో ఈరోజు కొడాలి నాని అక్కడ తన వారసుడిగా ఎవరిని తీసుకురాబోతున్నారు, అసలు ఎందుకు తన వారసుడి గురించి ఆయన ఆలోచన చేస్తూ ఉన్నారు. కొడాలి నాని ఆల్రెడీ అనారోగ్య కారణాలతో ఆయనకి సర్జరీ అయింది. సో సర్జరీ నుంచి కోలుకున్నారు, బాగానే ఉన్నారు. కానీ అలాంటి కొడాలి నాని నిజంగానే తన వారసుని ప్రమోట్ చేయాలనుకుంటే తాను రాజకీయాల నుంచి తప్పుకుంటున్నారా? సో ఎందుకు ఆయన గుడివాడలో యాక్టివ్గా లేరు? ఈ ప్రశ్నలన్నీ కూడా ఆయన అభిమానుల్లోనే ఉన్నాయి, వైఎస్ఆర్సీపీ నేతల్లో ఉన్నాయి. సో కొడాలి నాని ఎప్పుడు కూడా ఏదో ఒక రూపంలో కాంట్రవర్సీలతో వార్తల్లో ఉంటారు కాబట్టి ఆయన పొలిటికల్ అప్లిఫ్ట్ మీద కావచ్చు, ఆయన పొలిటికల్ ఫ్యూచర్ మీద కావచ్చు, అందరికి ఆసక్తి ఉంటుంది. సో ఈ క్రమంలోనే ఈరోజు గుడివాడని పూర్తిగా గాలికి వదిలేశారనేది మొన్నటి నుంచి ఆయనకు సంబంధించి జరిగిన ప్రచారం. కొడాలి నాని పూర్తిగా హైదరాబాద్కి పరిమితమైన తర్వాత. కానీ ఈరోజు కొడాలి నాని పూర్తిగా అస్త్ర సన్యాసం చేసే దిశగానే ఆయన వెళ్తున్నారు అనేది ఆయన సన్నిహితులే బయటకి ఇస్తున్న ఒక లీక్ అనుకోవాలి. దానిలో భాగంగానే తన వారసుని అక్కడ, తన అన్న కొడుకుని అక్కడ ఎంట్రీ ఇప్పించేందుకు ఆయన ట్రై చేస్తున్నారు అనేది అయితే ఒక చర్చ అనుకోవచ్చు. అయితే దీనికి అనేక కారణాలు ఇంత దూరం లీడ్ చేసుకొచ్చాయి కొడాలి నాని. వాటి గురించి మనం డిస్కస్ కూడా చేసుకోవాలి. మనం ఎన్నోసార్లు చెప్పుకున్నాం, కొడాలి నాని టీడీపీ నుంచి రాజకీయ రంగేట్రం చేశారు. ఆయన ఎన్టీఆర్ ఫ్యామిలీతో సన్నిహిత సంబంధం ఉంది. ఆ కారణంగానే చంద్రబాబు నాయుడు ఆయనకి బీఫామ్ ఇవ్వడం జరిగింది. అక్కడి నుంచి మనం చూస్తే టీడీపీ నుంచి ఆయన 4లో ఎమ్మెల్యే అయ్యారు. 2004లో 2009కి వచ్చేటప్పటికే ఆయన ఎమ్మెల్యే అయ్యారు ఒకసారి, మరొకసారి టీడీపీ నుంచి. గుడివాడ లాంటి ఒక కాన్స్టిట్యున్సీ, అక్కడ తనకంటూ కూడా ఒక బేస్ ఏర్పాటు చేసుకోవడంలో కొడాలి నాని సక్సెస్ అయ్యారు. అందులో ఏ డౌటు లేదు. ఒక ఇండివిజువల్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్నారు ఆయన. ఎందుకంటే గుడివాడ అంటే అది ఎన్టీఆర్ ఫ్యామిలీకి ఒక కంచుకోట. అలాంటి కంచుకోటలో కూడా తనకంటూ ఒక ఇండివిజువల్ ఇమేజ్ క్రియేట్ చేసుకోగలిగారు ఆయన. అక్కడి నుంచి మనం చూస్తే 2009 నుంచి 14లో జరిగిన అనేక కీలక పరిణామాల్లో 14 ఎన్నికల కంటే ముందు ఆ రోజు కొడాలి నాని పార్టీని వీడారు. పార్టీని వీడి వైఎస్ఆర్సీపీలో చేరిన తర్వాత బేసిక్గా అప్పటికే ఆయన కేర్ ఆఫ్ కాంట్రవర్సీ. వన్స్ వైఎస్ఆర్సీపీలో చేరిన తర్వాత ఆయన మాటకు, ఆయన చేతలకు హద్దులే లేకుండా పోయాయి. అటు అసెంబ్లీ అయినా బయట అయినా ఆయన మాట్లాడే మాటలు కానీ, అటు చంద్రబాబు నాయుడిని, లోకేష్ని టార్గెట్ చేస్తూ ఆయన మాట్లాడే ఒక పనికిమాలిన లాంగ్వేజ్ కానీ ఆయన ఎప్పుడూ కూడా వార్తల్లో ఉంచేది. అలాంటి కొడాలి నానికి చెక్ పెట్టేందుకు దేవినేని అవినాష్ని తీసుకొచ్చి 2019 ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు టికెట్ ఇచ్చారు. పాపం అందరినీ కన్విన్స్ చేశారు. స్థానికంగా అటు పెనంనేని ఫ్యామిలీని కావచ్చు, ఇటు రా వెంకటేశ్వరరావుని కావచ్చు, కన్విన్స్ చేసి దేవినేని అవినాష్కి టికెట్ ఇస్తే ఆ దేవినేని అవినాష్ ఓడిపోయారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న జగన్మోహన్ రెడ్డి వేవ్లో ఆయన ఓడిపోవడం జరిగింది. ఓడిపోయిన తర్వాత అదే కొడాలి నానితో పాటు వెళ్ళి జగన్మోహన్ రెడ్డి పంచం చేరారు దేవినేని అవినాష్. దెన్ కొడాలి నాని ఫస్ట్ టైం ఆ రోజు మంత్రి అయ్యారు జగన్మోహన్ రెడ్డి క్యాబినెట్లో. అప్పటికి 4 సార్లు ఎమ్మెల్యేగా గెలుచున్నారు. ఇంకొకటి ఏంటంటే పార్టీ అధికారంలోకి వచ్చింది 151 సీట్లతో. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు. ఇంకా ఆయనకు పట్టపగ్గాలు లేవన్నట్టుగా రెచ్చిపోయేవాళ్ళు. ఒక బూతుల్ని ఎండార్స్ చేసే విధంగా బూతులు మంత్రి అనే పేరు తెచ్చుకున్నారు. చిన్నపిల్లలు కూడా టీవీ పెడితే ఆయన బూతులు మంత్రి అని మాట్లాడుకుంటున్న పరిస్థితిని తెచ్చుకున్నారు ఆయన. తనకిచ్చింది సివిల్ సప్లైస్ శాఖ. తన మీద ఆ శాఖ మీద అవగాహన లేదు, ఆ శాఖ మీద పట్టు లేదు. సో ఆ శాఖ కంటే ఎక్కువగా బూతులు మాట్లాడడం మీద ఆయన ఎక్కువ ఫోకస్ పెట్టేవాళ్ళు. ఎంత దూరం వెళ్ళిందంటే లోకేష్ క్యారెక్టర్ని, లోకేష్ పుట్టుకుని కూడా హ్యూమిలేట్ చేసేదాకా ఆయన యాటిట్యూడ్ వెళ్ళింది. జూనియర్ ఎన్టీఆర్ని ప్రమోట్ చేసేవాళ్ళు, చంద్రబాబు నాయుడిని, లోకేష్ని టార్గెట్ చేసేవాళ్ళు. లోకేష్ కోసమే జూనియర్ ఎన్టీఆర్ని చంద్రబాబు నాయుడు తొక్కేస్తున్నారంటూ కూడా ప్రచారం చేసేవాళ్ళు. సో ఎన్టీఆర్ పేరుని జగన్మోహన్ రెడ్డి పేరు మార్చే, యూనివర్సిటీకి మార్చే ప్రయత్నం చేసినా, ఇంకోటి చేసినా ఎక్కడో కూడా దాన్ని ఖండించే ప్రయత్నం అయితే చేయలేదు. అలా ఏకంగా క్యాబినెట్ నుంచి తీసి దాన్ని జగన్మోహన్ రెడ్డి పక్కన పెట్టినా తన యాటిట్యూడ్ కూడా నాని మార్చుకోలేదు. ఇక టీడీపీ అధికారంలోకి వచ్చి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయితే బూట్లు పాలిష్ చేస్తున్నానని అంటూ మాట్లాడారు. సో మొన్నటి ఎన్నికల్లో ఇన్ని కష్టాలు పడ్డా, ఇంత చేసినా బట్ కొడాలి నాని ఆ ఎన్నికల్లో ఓడిపోవడం జరిగింది. ఓడిపోయిన తర్వాత ఆయన ఎప్పుడైతే మాట్లాడారో బూట్లు పాలిష్ చేస్తా అని టీడీపీ అభిమానులు వెళ్ళి ఆయన ఇంటి ముందు ఆ ఫ్లెక్సీలు పెట్టిన పరిస్థితి. ఇక వెనిగళ్ల రాము లాంటి ఒక జూనియర్, కొడాలి నానితో పోలిస్తే రాజకీయాల్లో జూనియరే ఆయన. అలాంటి వెనిగళ్ల రాము చేతిలో ఈరోజు కొడాలి నాని చిత్తుగా ఓడిపోయారు. ఓడిపోయిన తర్వాత కూడా ఈ రోజున కొడాలి నాని మీద ప్రతీకారం తీర్చుకోవాలనో ఇంకోటనో వెనిగళ్ల రాము ఫోకస్ పెట్టలేదు. పూర్తి స్థాయిలో కాన్స్టిట్యున్సీ మీద ఫోకస్ పెట్టారు. కాన్స్టిట్యున్సీలో ఎన్నో డెవలప్మెంట్ యాక్టివిటీస్ జరుగుతున్నాయి. ఎవరికైనా గుడివాడ వెళ్ళిన వాళ్ళకి తెలుస్తుంది గుడివాడ కొడాలి నాని హయాంలో ఎలా ఉంది, వెనిగళ్ల రాము వచ్చిన ఈ 1 ఇయర్లో ఎలా ఉంది అనేది. అంతేకాదు వెనిగళ్ల రాము ఈ రోజున
పూర్తి స్థాయిలో వెండెట్టా పాలిటిక్స్ అనే అంశాన్ని పూర్తిగా పక్కన పెట్టారు. డెవలప్మెంట్ యాక్టివిటీ మీదే ఫోకస్ పెట్టారు. తన ఫ్యూచర్ని చాలా జాగ్రత్తగా గుడివాడలో ప్లాన్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. గతంలో కొడాలి నాని వల్ల ఎవరైతే ఇన్ఫ్లుయెన్స్ అయ్యారో, ఎవరైతే బాధలు పడ్డారో వాళ్ళందరి కష్టాలు కూడా తన దగ్గరికి వస్తే తీర్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఆయన, ఎంతో కొంత తనకు చేతనైనంత వరకు. కొడాలి నాని ఆక్రమించుకున్న థియేటర్లు మొదలుకొని అనేక వాటిని ఆయన వెనక్కి కూడా ఇచ్చేయడం జరిగింది. ఇలా తనకంటూ చాలా సంయమనంతో అక్కడ పూర్తి స్థాయిలో ఎమ్మెల్యేగా తన సమర్థంగా తానేంటో నిరూపించుకునే ప్రయత్నం వెనిగళ్ల రాము చేస్తున్నారు. ఒక ఎమ్మెల్యే అంటే ఎలా ఉండాలంటానికి ఒక ఎగ్జాంపుల్ చూపించి ఒక మోడల్ కాన్స్టిట్యున్సీగా గుడివాడని ఆయన ఫోకస్ పెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అయితే ఇదే సమయంలో కొడాలి నాని మీద పెద్దగా సీరియస్గా వంశీ మీద ఫోకస్ పెట్టినందుకే కూటమి సర్కార్ ఫోకస్ పెట్టలేదు. యాక్చువల్గా రేషన్ బియ్యం వ్యవహారంలో ఆయన లింకులు ఉన్నప్పటికీ ఆ కేసు కంటే ఆయన తిట్ల మీద, ఆయన గతంలో మాట్లాడిన మాటల మీదే వైజాగ్ లాంటి చోట నుంచి ఆయన మీద కేసులు ఫైల్ అయినాయి ఆయనకి. బట్ ఇదే సమయంలో ఈ ఫ్రస్ట్రేషన్ తట్టుకోలేక, నిజంగా ఆయన కేసు పెట్టి వంశీలాగా జైల్లో పెట్టుంటే ఫ్రస్ట్రేషన్ తగ్గేదేమో. ఈ ఫ్రస్ట్రేషన్ తట్టుకోలేని క్రమంలో ఆయన అనారోగ్యం పాలయ్యారు. అక్కడి నుంచి ఆయన్ని బెంగళూరుకు తరలించారు. అక్కడ సర్జరీ కూడా అయింది. మళ్ళీ హైదరాబాద్కి వచ్చినారు. ఈ రోజున ఆయన ఆరోగ్యం గురించి అనేక రకాల స్పెక్యులేషన్స్ వచ్చాయి అప్పట్లో. దాన్ని ఈరోజు తగ్గి బాగానే కోలుకున్నారు. ఇటీవల ఏదో ఫంక్షన్లో కూడా అపీర్ అయ్యారు ఆయన. అయితే పూర్తిగా ఆయన ఎప్పుడైతే విదేశాలకు పారిపోతున్నారని వార్తలు వచ్చాయో లుకౌట్ నోటీస్ కూడా ఇచ్చున్నారు ఈరోజు ప్రభుత్వం వైపు నుంచి. మొన్న ఈ మధ్య కొడాలి నాని అరెస్ట్ అని వార్తలు వచ్చినా దాన్ని అధికారులే, పోలీసులే ఖండించడం జరిగింది. అయితే ఇక్కడే ఒక ట్విస్ట్ ఏంటంటే పార్టీ అధికారాన్ని కోల్పోయి 1 year కావస్తుంది. కొడాలి నాని గుడివాడని వదిలిపెట్టి కూడా 1 year కావస్తుంది. పూర్తిగా అక్కడ వైఎస్ఆర్సీపీ తరపున పనిచేసే వాళ్ళు కానీ, యాక్టివిటీల్లో ఇన్వాల్వ్ అయిన వాళ్ళు కానీ ఎవరూ లేరు. కొడాలి నాని లాంటి వాడిని అక్కడ ఉంచుకొని వేరే వ్యక్తిని అక్కడ పెట్టే సాహసం కూడా జగన్మోహన్ రెడ్డి చేయట్లేదు. సో వైఎస్ఆర్సీపీ నుంచి పూర్తిగా గ్రౌండ్ జీరో కనిపిస్తుంది. ఏదైతే గుడివాడలో కొడాలి నాని లేకపోవడం ఒక ఎత్తు, వెనిగళ్ల రాముకు సంబంధించి కొన్ని ఇష్యూస్ మీద ఆయన హైలైట్ చేయకపోవడం ఒక ఎత్తు అయితే, వెనిగళ్ల రాము కొడాలి నానిని మరిపించేలా, కొడాలి నానిని ఎలా ఎమ్మెల్యే ఉండకూడదు, కొడాలి నానిలాగా ఎలా ఉండాలి అనేది చేసి చూపిస్తూ ఉన్నారు. సో ఇలాంటి సిచ్యువేషన్లో గుడివాడలో కూడా పూర్తిగా గుడివాడ ప్రజలు ఇప్పుడిప్పుడే పాత గాయాలని, పాత జ్ఞాపకాలని మర్చిపోతున్న పరిస్థితుంది. ఇంకొన్నాళ్ళు ఇలాగే అక్కడ గ్రౌండ్ జీరోగా ఉంటే వైఎస్ఆర్సీపీకి అది ఇంకా మైనస్లోకి వెళ్ళే అవకాశం కనిపిస్తుంది. అందుకే కొడాలి నాని గతంలో ఒక ప్రకటన చేశారు ఎన్నికలకు ముందు, త్వరలోనే తన వారసుని రంగంలోకి దించుతానంటూ తన అన్న కొడుకుని అక్కడ పరిచయం చేసే ప్రయత్నం అయితే చేశారు. సో అదే వ్యక్తిని ఈరోజు ఇంట్రడ్యూస్ చేసే ప్రయత్నంలో ఆయన బిజీగా ఉన్నారనే చర్చ జరుగుతోంది. సో వెనిగళ్ల రాముకి చెక్ పెట్టాలంటే ఇప్పటి నుంచే తన తరపున కూడా వాయిస్ ఉండాలి వైఎస్ఆర్సీపీ నుంచి అని కొడాలి నాని ఆలోచన చేస్తున్నారు. అందుకే తన వారసురాలని కాకుండా ఈరోజు ఆయన వారసుని బరిలో దించే ప్రయత్నం చేస్తున్నారన్న చర్చ అయితే జరుగుతూ వస్తుంది. లెట్స్ సీ మరి ఈ విషయంలో కొడాలి నాని ప్రయోగం ఎంతవరకు వర్కౌట్ అవుతుంది, జగన్మోహన్ రెడ్డి ఎంతవరకు కొడాలి నాని వారసుని యాక్సెప్ట్ చేసే అవకాశం ఉంటుందన్నది ఇంకొద్ది రోజుల్లోనే మనకి క్లారిటీ వచ్చే అవకాశం ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.